మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఆయుధాలను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల సీఎంలకు రిక్వెస్ట్ చేశారు. ఫిబ్రవరి వరకు టైం ఇవ్వండి, ఫిబ్రవరి 15 వరకు టైం ఇస్తే ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే ఏదైతే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూంబింగ్ నిలిపివేయాలి, కూంబింగ్ ఆపేస్తే తాము ఆయుధ విరమణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు సంచలన ప్రకటన చేస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఏదైతే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఎంఎన్సీకి సంబంధించి అనంత పేరుతోటి బహిరంగ లేఖ విడుదలైంది. అయితే మావోయిస్టు ఉద్యమం దాదాపుగా కనుమరుగైనట్లే అని తెలుస్తుంది. బహిరంగ లేఖ ఏదైతే విడుదల చేశారో మావోయిస్టులు ఆయుధాలను వీడతామని చెప్పి ప్రకటన చేస్తూ దీంతో మావోయిస్టు ఉద్యమం దాదాపుగా కనుమరుగైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఈ నెల 18న హిడ్మా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో హిడ్మా ఎన్కౌంటర్ కానీ అంతకుముందు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళు సోను దాదా, ఆషన్న వీళ్ళంతా లొంగిపోవడము. అయితే ఆపరేషన్ కగార్ నుంచి ఆపరేషన్ సంభవ్ వరకు ఎంతోమంది మావోయిస్టులు చనిపోవడం, ఆ తర్వాత పెద్ద పెద్ద మావోయిస్టు నేతలు కూడా అగ్రనేతలు కీలకంగా ఉన్నటువంటి నేతలు లొంగిపోవడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు సంచలన ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. అంటే మావోయిస్టు ఉద్యమాన్ని వీడేందుకు, ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు టైం ఇవ్వండి అని చెప్పి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల సీఎంలకు రిక్వెస్ట్ చేస్తూ ఒక అనంత పేరుతో బహిరంగ లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. అయితే ఈ కూంబింగ్ కూడా నిలిపివేయాలి 3 రాష్ట్రాల్లో, అలాగైతే మేము తమ ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నాం, లొంగిపోతామని చెప్పి మావోయిస్టులు విడుదల చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే మావోయిస్టులను ఏరువైతే లక్ష్యంగా కేంద్రం వరుస ఆపరేషన్లు చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చిలోగా నక్సల్స్ రహిత దేశంగా భారతదేశాన్ని మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర కాలంగా పలు ఆపరేషన్లు చేపట్టింది కేంద్ర భద్రతా బలగాలు. ఆపరేషన్ కగార్ నుంచి మొదలు ఆపరేషన్ సంభవ్ వరకు ముఖ్యంగా 4 ఆపరేషన్లు చేపట్టింది. ఆపరేషన్ హిడ్మా ఎవరైతే మావోయిస్టు కీలక టాప్ కమాండర్ ఉన్నాడో, కేంద్ర కమిటీ టాప్ కమాండర్ హిడ్మా టార్గెట్గా ఆపరేషన్ కంగారు కానీ, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ కర్రెగుట్ట, తర్వాత చివరికి ఆపరేషన్ సంభవ్ పేరుతో 4 ఆపరేషన్లు చేపట్టింది. ఎందుకంటే హిడ్మా గెరిల్లా వ్యూహాలతో దాడులు చేసే వ్యక్తి, కీలకంగా ఉన్నటువంటి ఆపరేషన్లు మావోయిస్టులు చేపట్టే ఆపరేషన్లో కీలకమైన వ్యక్తి హిడ్మా. అతనే ఈ ప్లానింగ్లన్నీ చేస్తుంటారు. కాబట్టి హిడ్మా టార్గెట్గా ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టింది. ఏడాదిన్నర కిందట కేంద్ర భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ కర్రెగుట్ట కూడా చేపట్టాయి. ఎంతోమంది మావోయిస్టు ఎదురుకాల్పుల్లో మరణించారు, కొంతమంది లొంగిపోయారు, చాలామంది మావోయిస్టులు కూడా పోలీసులు ఎదుట లొంగిపోయారు. అయితే ఈ నెల 18న ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ఆపరేషన్ సంభవ్ పేరుతో ఏదైతే ఆపరేషన్ చేపట్టారో అక్కడ ఎదురు కాల్పుల్లో హిడ్మాతో పాటు ఆయన భార్య, మరో 4 మావోయిస్టులు కూడా మృతి చెందారు. అక్కడే మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అయితే అంతకు నెల రోజుల ముందే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సోను దాదా, ఆషన్న, 4 రోజులు ఆషన్న కూడా లొంగిపోయారు. ఈ ఏడాది మేలో నంబాల కేశవరావు కూడా చనిపోయాడు ఎన్కౌంటర్లో. ఆ తర్వాత సోను దాదా, ఆషన్ల లొంగిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్ కావడంతో మావోయిస్టు పార్టీకి అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జేయూజీ ఇలాంటి వాళ్ళ పేర్లు వినిపించినా కానీ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపే స్థాయిలో ఎవరూ లేరు. హిడ్మా తర్వాత ఆ స్థాయి నేతలు కూడా లేరు. కాబట్టి మావోయిస్టు ఉద్యమాన్ని ఇక నడపలేమనే స్థితికి వాళ్ళు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ PLGA వారోత్సవాలు కూడా నిర్వహించాలని భావించారు, కానీ దాన్ని కూడా ఇక నిర్వహించబోవి. ఎలాంటి కార్యకలాపాలు ఉండవు, ఆయుధాలు విడిచేస్తాం, ఆయుధాలను ఫిబ్రవరి 15 వరకు టైం ఇవ్వండి, కూంబింగ్ ఆపేయండి అని మావోయిస్టు బహిరంగ లేఖను విడుదల చేశారు. 3 రాష్ట్రాల సీఎంలకు రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖ కూడా విడుదల చేశారు. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. మొత్తంగా అయితే మావోయిస్టు ఉద్యమం దాదాపుగా కనుమరుగైనట్లే ఏదైతే అమిత్ షా చెప్పారో వచ్చే ఏడాది మార్చిలోగా నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని. ఆ నేపథ్యంలో కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్లన్నీ సక్సెస్ అయ్యాయి. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడేందుకు సిద్ధమవుతూ లేఖ విడుదల చేశారు. ఇటీవల ఒక 4-5 రోజుల కిందట డీజీపీ ఎదుట, తెలంగాణ డీజీపీ ఎదుట కూడా 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ అయిందో ఈ నెల 18న, ఆ రోజు కూడా, ఆ తర్వాత రోజు కూడా విజయవాడలో 50 మంది, విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాల్లో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 13 మంది ఎన్కౌంటర్లో మరణించారు. అయితే మేజర్గా అయితే హిడ్మా ఎన్కౌంటర్ కావడం, 4 రోజుల ఆషన్న, సోను దాదా ఇలాంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగిపోవడం, నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కావడం, వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండడం, వరుస ఆపరేషన్లతో కేంద్ర బలగాలు కూంబింగ్ చేయడం, అంటే మావోయిస్టులు ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడ తలదాచుకోలేని పరిస్థితి ఏర్పడ్డ. వీటన్నిటి దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయుధాలు విడిచేస్తామని చెప్పి ఫిబ్రవరి 15 వరకు టైం ఇవ్వండి అని చెప్పి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సీఎంలను కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు బహిరంగ లేఖను విడుదల చేశారు, ఆయుధాలను విడిచిపెడతామని. మొత్తంగా అయితే ఎన్నేళ్లుగా నడిచిన మావోయిస్టుల ఉద్యమం ఇక దాదాపుగా కనుమరుగైనట్లే, ముగిసిపోయినట్లుగా చెప్పవచ్చు. మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఆయుధాలను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల సీఎంలకు రిక్వెస్ట్ చేశారు. ఫిబ్రవరి వరకు టైం ఇవ్వండి, ఫిబ్రవరి 15 వరకు టైం ఇస్తే ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే ఏదైతే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూంబింగ్ నిలిపివేయాలి, కూంబింగ్ ఆపేస్తే తాము ఆయుధ విరమణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు సంచలన ప్రకటన చేస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఏదైతే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ
మెంబర్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీకి సంబంధించి అనంత్ పేరుతోటి బహిరంగ లేఖ విడుదలైంది. అయితే మావోయిస్టు ఉద్యమం దాదాపుగా కనుమరుగైనట్లే అని తెలుస్తుంది. ఈ బహిరంగ లేఖ ఏదైతే విడుదల చేశారో మావోయిస్టులు ఆయుధాలను వీడతామని చెప్పి ప్రకటన చేస్తూ దీంతో మావోయిస్టు ఉద్యమం దాదాపుగా కనుమరుగైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఈ నెల 18న హిడ్మా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో హిడ్మా ఎన్కౌంటర్ కానీ అంతకుముందు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళు సోను దాదా ఆషన్న వీళ్ళంతా లొంగిపోవడము. అయితే ఆపరేషన్ కగార్ నుంచి ఆపరేషన్ సంభవ్ వరకు ఎంతోమంది మావోయిస్టులు చనిపోవడం, ఆ తర్వాత పెద్ద పెద్ద మావోయిస్టు నేతలు కూడా అగ్రనేతలు కీలకంగా ఉన్నటువంటి నేతలు లొంగిపోవడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు సంచలన ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. అంటే మావోయిస్టు ఉద్యమాన్ని వీడేందుకు ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు టైం ఇవ్వండి అని చెప్పి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల సీఎంలకు రిక్వెస్ట్ చేస్తూ ఒక అనంత్ పేరుతో బహిరంగ లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. అయితే ఈ కూంబింగ్ కూడా నిలిపివేయాలి 3 రాష్ట్రాల్లో, అలాగైతే మేము తమ ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నాం, లొంగిపోతామని చెప్పి మావోయిస్టు విడుదల చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే మావోయిస్టులను ఏరువైతే లక్ష్యంగా కేంద్రం వరుస ఆపరేషన్లు చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చిలోగా నక్సల్స్ రహిత దేశంగా భారతదేశాన్ని మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర కాలంగా పలు ఆపరేషన్లు చేపట్టింది కేంద్ర భద్రతా బలగాలు. ఆపరేషన్ కగార్ నుంచి మొదలు ఆపరేషన్ సంభవ్ వరకు ముఖ్యంగా 4 ఆపరేషన్లు చేపట్టింది. ఆపరేషన్ హిడ్మా ఎవరైతే మావోయిస్టు కీలక టాప్ కమాండర్ ఉన్నాడో కేంద్ర కమిటీ టాప్ కమాండర్ హిడ్మా టార్గెట్గా ఆపరేషన్ కంగారు కానీ, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ కర్రెగుట్ట, తర్వాత చివరికి ఆపరేషన్ సంభవ్ పేరుతో 4 ఆపరేషన్లు చేపట్టింది. ఎందుకంటే హిడ్మా గెరిల్లా వ్యూహాలతో దాడులు చేసే వ్యక్తి, కీలకంగా ఉన్నటువంటి ఆపరేషన్లు మావోయిస్టులు చేపట్టే ఆపరేషన్లో కీలకమైన వ్యక్తి హిడ్మా. అతనే ఈ ప్లానింగ్లన్నీ చేస్తుంటారు. కాబట్టి హిడ్మా టార్గెట్గా ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టింది. ఏడాదిన్నర కిందట కేంద్ర భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ కర్రెగుట్ట కూడా చేపట్టాయి. ఎంతోమంది మావోయిస్టు ఎదురుకాల్పుల్లో మరణించారు, కొంతమంది లొంగిపోయారు, చాలామంది మావోయిస్టులు కూడా పోలీసు ఎదురుట లొంగిపోయారు. అయితే ఈ నెల 18న ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ఆపరేషన్ సంభవ్ పేరుతో ఏదైతే ఆపరేషన్ చేపట్టారో అక్కడ ఎదురు కాల్పుల్లో హిడ్మాతో పాటు ఆయన భార్య మరో 4 మావోయిస్టులు కూడా మృతి చెందారు. అక్కడే మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అయితే అంతకు నెల రోజుల ముందే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సోను దాదా ఆషన్న మరోజులు ఆషన్న కూడా లొంగిపోయారు. ఈ ఏడాది మేలో నంబాల కేశవరావు కూడా చనిపోయాడు ఎన్కౌంటర్లో. ఆ తర్వాత సోను దాదా ఆషన్లా లొంగిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్ కావడంతో మావోయిస్టు పార్టీకి అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జేయూజీ ఇలాంటి వాళ్ళ పేర్లు వినిపించినా కానీ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపే స్థాయిలో ఎవరూ లేరు. హిడ్మా తర్వాత ఆ స్థాయి నేతలు కూడా లేరు. కాబట్టి మావోయిస్టు ఉద్యమాన్ని ఇక నడపలేమనే స్థితికి వాళ్ళు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ PLGA వారోత్సవాలు కూడా నిర్వహించాలని భావించారు, కానీ దాన్ని కూడా ఇక నిర్వహించబోవి. ఎలాంటి కార్యకలాపాలు ఉండవు, ఆయుధాలు విడిచేస్తాం, ఆయుధాలు ఫిబ్రవరి 15 వరకు టైం ఇవ్వండి, కూంబింగ్ ఆపేయండి అని మావోయిస్టు బహిరంగ లేఖను విడుదల చేశారు. 3 రాష్ట్రాల సీఎంలకు రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖ కూడా విడుదల చేశారు. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. మొత్తంగా అయితే మావోయిస్టు ఉద్యమం దాదాపుగా కనుమరుగైనట్లే ఏదైతే అమిత్ షా చెప్పారో వచ్చే ఏడాది మార్చిలోగా నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని. ఆ నేపథ్యంలో కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్లన్నీ సక్సెస్ అయ్యాయి. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడేందుకు సిద్ధమవుతూ లేఖ విడుదల చేశారు. ఇటీవల ఒక 4-5 రోజుల కిందట డీజీపీ ఎదుట, తెలంగాణ డీజీపీ ఎదుట కూడా 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ అయిందో ఈ నెల 18న ఆ రోజు కూడా, ఆ తర్వాత రోజు కూడా విజయవాడలో 50 మంది, విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాల్లో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 13 మంది ఎన్కౌంటర్లో మరణించారు. అయితే మేజర్గా అయితే హిడ్మా ఎన్కౌంటర్ కావడం, మల్లోజుల ఆషన్న, సోను దాదా ఇలాంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగిపోవడం, నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కూడా వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండడం, వరుస ఆపరేషన్లతో కేంద్ర బలగాలు కూంబింగ్ చేయడం, అంటే మావోయిస్టులు ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడ తలదాచుకోలేని పరిస్థితి ఏర్పడి ఇవన్నీ వీటన్నిటి దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయుధాలు విడిచేస్తామని చెప్పి ఫిబ్రవరి 15 వరకు టైం ఇవ్వండి అని చెప్పి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సీఎంలను కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు బహిరంగ లేఖను విడుదల చేశారు, ఆయుధాలను విడిచిపెడతామని. మొత్తంగా అయితే ఎన్నేళ్లుగా నడిచిన మావోయిస్టుల ఉద్యమం ఇక దాదాపుగా కనుమరుగైనట్లే, ముగిసిపోయినట్లుగా చెప్పవచ్చు.